డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్. ఈరోజు ఒక మంచి సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఇది మీ కెరీర్కి బాగా ఉపయోగపడేది. మీ భవిష్యత్తు మీరే నిర్ణయించుకోండి. అవును, మీరు ఏం చదువుకోవాలి, భవిష్యత్తులో ఏమవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఉంటారు. మరి దానికి సలహా ఇచ్చేవారు ఉండకపోవచ్చు. సరైన గైడెన్స్ లేకపోతే మీరు భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీకంటూ ఒక టార్గెట్ లక్ష్యం ఉంటుంది కాబట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా ముందు నుంచి కూడా నేను పలానా రంగంలో స్థిరపడాలి అనుకునే వారికి మంచి పోర్టల్ ఏంటంటే apcareerportal.in. ఈ పోర్టల్లోకి వెళితే మొత్తం మంచి సమాచారాన్ని మన భారతదేశంతో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు అలాగే మరికొన్ని దేశాలలో చదువుకునే అవకాశం, ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎట్లా ఉన్నాయి అనేది మంచి సమాచారం అనుకుంది. అది మీకు చెప్పబోతున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పిన విధంగా apcareerportal.in వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ పోర్టల్ ఉంది. ఇది ఇక్కడ మనకి దీనిలో సమాచారం తెలుసుకోవాలంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే స్టూడెంట్ ఐడి, పాస్వర్డ్ అని ఇచ్చారు. ఈ స్టూడెంట్ ఐడి ఏంటంటే 9, 10 తరగతుల్లో మీరు చదువుతున్నప్పుడు ఒక స్టూడెంట్ ఐడి, అమ్మఒడికి కూడా ఉపయోగించాము. స్టూడెంట్ ఐడి అనేది మీ పాఠశాలలో ఉంటుంది, కాలేజీలో. సో ఇది ఈ ఐడిని ఎంటర్ చేసి పాస్వర్డ్ మాత్రం 123456 అది ఎంటర్ చేసినట్లయితే మీరు లాగిన్ అయిపోతారు. నేను ఒక స్టూడెంట్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ముందుగా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటారు. లాంగ్వేజ్ కూడా మీరు ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. నేను ముందు తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో 4 బోర్డులు ఉంటాయి. ఈ బోర్డులో స్పెషల్ ఏంటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ కెరీర్లను అన్వేషించడం. అంటే దీంట్లో ఎటువంటి కోర్సులు ఉన్నాయి, ఇంచుమించు 550 కెరీర్ కోర్సులు అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఈ 550 కోర్సుల్లో ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు, మరి ఆ కళాశాలలు ఎక్కడున్నాయి, అవి ఎక్కడ, వాటి సమాచారం దీనిలో ఈ యొక్క కాలేజీ డైరెక్టర్లో ఉంటుంది. ఇక దానికి సంబంధించి ఏవైనా మనం డైరెక్ట్గా మనం జాయిన్ అవ్వచ్చా, లేకపోతే దీనికి ఏమైనా ఎంట్రన్స్ ఉందా అనే పరీక్షా డైరెక్టరీ కూడా ఉంటుంది దీంట్లో. అంతేకాదు దీనికి సంబంధించి ఏవైనా స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉందా లేదా, ఫెలోషిప్లు వంటివి ఎలా ఉంటాయి అనేది కూడా వీటిలో ఉంటుంది. ఈ యొక్క 4 కూడా ఈ సమాచార బోర్డులు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం కెరీర్లోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ మనం ఎప్పటికప్పుడు మన లాంగ్వేజ్ మార్చుకునే అవకాశం దీంట్లో ఉంది. ఇది ఉపయోగించుకొని మీరు అంటే ఒక్కొక్కసారి ఇంగ్లీష్, ఒక్కొక్కసారి తెలుగులో ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు. వాటి యొక్క ముఖ్యంగా టైటిల్స్ తెలుగులో తర్జుమాలో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అలాగే మీరు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మార్చుకోవచ్చు, పూర్తిగా తెలుగులో వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. అర్థమైంది కదా, ఇలా తెలుగులో మార్చాను. ఇక్కడ మనం చూస్తే ఈ ఎక్స్ప్లోర్ చేస్తే కెరియర్స్లో 2 ఉంటాయి, ప్రొఫెషనల్ కెరియర్స్, వొకేషనల్. ప్రొఫెషనల్గా ఉండేవి, వొకేషనల్. ఇప్పుడు 2 కూడా ఇంపార్టెంటే మనకు. వొకేషనల్ కూడా చాలా చాలా మంచి కోర్సులు ఉన్నాయి. స్వయంగా మన కాళ్ళ మీద మనం నిలబడటానికి ఈ వొకేషనల్ కోర్స్ అనేవి అద్భుతం అని చెప్పచ్చు. తక్కువ చదువుతోటి ఎక్కువగా త్వరగా స్థిరపడాలంటే వొకేషనల్ కోర్సులు. ఈ విధంగా మన కోర్సులు ఎన్నుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, మనం అందం, ఆరోగ్యానికి సంబంధించి, బ్యూటీ సంబంధించి, ఆరోగ్య, ఐటీ, అలాగే యానిమేషన్, గ్రాఫిక్స్, అంటే అగ్రికల్చర్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, బ్యాంకింగు, రక్షణ, ఆతిథ్యం, ఎలక్ట్రానిక్స్, క్లాస్, మరి మీడియా,
సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆపరేషన్స్ అన్నిటిలో కూడా వొకేషనల్ కోర్సెస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ప్రొఫెషనల్గా మనకు తెలిసినవి అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా, ఫైనాన్స్, యానిమేషను, ఇలాగా అన్ని రకాల మనకి ఉన్నాయి. ఈ విధంగా మీరు ఎన్నుకున్నప్పుడు మీకు ఏదైతే దీనిలో ఇష్టమో ఆ ఇష్టానికి సంబంధించి మీరు ఎన్నుకోవచ్చు. ఉదాహరణకు అంటే ఇక్కడ వొకేషనల్ కోర్స్ ఏముంటాయో చూసుకుందాం ఒకసారి. మరి దీంట్లో సపోజ్ యానిమేషన్, గ్రాఫిక్స్, డిజైను, కొంతమందికి గ్రాఫిక్స్, యానిమేషన్ అనేది ఇష్టం అనుకుందాం. దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి దీంట్లో ఏవేవి ఉన్నాయో మనకి ఇచ్చారు. సిఏడి సాఫ్ట్వేర్ ఆపరేటర్ ఇది అవ్వాలనుకున్నారా, యానిమేటర్ కావాలనుకున్నారా, ఇలా చిత్రకారుడు అనుకున్నారా, గేమ్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నారా, గ్రాఫిక్ డిజైనర్ అనుకున్నారా, మల్టీమీడియా, వెబ్ డిజైనర్, ఈ విధంగా రకరకాల మనకు కనిపించాయి. ఓకే, ఇవి గేమ్ డిజైనర్ అవ్వాలనుకున్నారు అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నా, మీకు నచ్చింది ఎన్నుకోండి. అంటే దీంట్లో ఏమున్నాయి పూర్తిగా అనేది మనం తెలుసుకోవాలంటే దానిలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఉదాహరణకి గేమ్ డిజైనర్ వొకేషనల్ అని ఉంది. చూద్దాం ఎటువంటి సమాచారం దీంట్లో ఉందో. వావ్, ఇక్కడ చూడండి ఎంత సమాచారాన్ని మనకి ఇచ్చారో దీనికి సంబంధించి. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా కంప్యూటర్ గేమ్స్ ఆడారా, మీరు చాలా సృజనాత్మకంగా ఉన్నారా, మీరు ఆడే ఆటలను మెరుగుపరచడం తరచుగా చేస్తారా, ఇలాంటివన్నీ కూడా మనకి దీంట్లో కనిపించాయి. ఇలాగా మరి అయిపోయిన తర్వాత దాంట్లో స్పెషలైజేషన్లు కూడా ఉన్నాయి. గేమ్ యానిమేటర్ అని, గేమ్ ఆర్టిస్ట్ అని, ఇవన్నీ కూడా ఈ వృత్తిలో ఎలా ప్రవేశించగలరు అంటే ఎక్కడి నుంచి మనం 10th క్లాస్ తోటి స్టార్ట్ చేయొచ్చట. ఏవైనా సబ్జెక్టులతోటి మ్యాథ్స్ ఉండాలి, మ్యాథ్స్తో కలిపి మనకి ఏ సిలబస్ అయినా మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ 10th క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా కోర్సు, ఉపాధి అవకాశాలు ఉంటాయని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇలా దీంట్లో ఇచ్చారు మనకి క్లియర్గా. ఈ యొక్క కోర్సుల్లో ఇటువంటి కోర్సులు దేశవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు మరియు ఇతర సంస్థల నుండి మీరు సర్టిఫికెట్ డిప్లొమా కోర్సు చేయొచ్చు. చూసారా, అంటే పాలిటెక్నిక్ కోర్సులో కూడా ఈ కోర్సులు అనేవి ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఇక్కడ. అలాగే తర్వాత గణిత మల్టీమీడియా అంటే ఇక్కడ ఒక రకరకాల పాత్రలు ఉన్నాయి. మీరు ఏ పాత్ర ఎన్నుకుంటే ఆ పాత్రలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. దీంట్లో ఇక్కడ మనం ఒక్కొక్క దానికి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని ఎన్నుకున్నాం అనుకోండి, ఈ కోర్సు సంబంధించి ఫిబ్రవరి, జూలై నెలల్లో ఈ పరీక్ష సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. అప్పుడు గేమ్ డిజైనర్ నైపుణ్యం పొందడానికి మీరు గేమ్ ఇలాగా మనకి సర్టిఫికేట్ కోర్సు వేయచ్చని ఇలా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కోర్సు ఎంపిక చేశారు. కోర్సు ఎంపిక చేసిన తర్వాత మరి ఎంత ఖర్చు అవుతుంది అది కూడా కావాలి కదా. మన యొక్క స్తోమతను బట్టే మన కోర్సు కూడా చేసుకుంటూ ఉంటాం. ఇంటి దగ్గర పరిస్థితులకు అనుగుణంగా కోర్సు ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఎంత కోర్సు అవుతుంది. దీంట్లో మినిమము మ్యాక్సిమం కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మినిమము 10,000 రూపాయలు, మ్యాక్సిమం ఎంత ఇచ్చారు 3 లక్షల వరకు అవుతుంది. అంటే మీరు తీసుకున్న కోర్సును బట్టి, దాని యొక్క స్థాయిని బట్టి ఉంటుందన్నమాట. ఇలా మనకి ఇక్కడ ఇచ్చే చూడండి, కనీస విద్యకైతే మనం 10th క్లాస్ సంబంధించి సరిపోతుంది. అలా కాకుండా డిప్లొమా ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత మనం పోస్ట్ హయ్యర్ సెకండరీ సంబంధించి అయితే ఇది ఉంటుంది. ఇలాగా ఎన్ని సంవత్సరాలు వరకు చేయొచ్చు కనీసం అనేది ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ సంవత్సరాలు కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ కోర్సు సంబంధించి ఇప్పుడు కోవిడ్-19 వల్ల కొన్ని కోర్సులు చేయలేని పరిస్థితులు ఉంటారు. కానీ ఇక్కడ చక్కగా మనకి నాట్ ఇంపాక్టెడ్ బై కోవిడ్-19 అని ఉంది. అంటే ఇక్కడ చక్కగా దీనికి కోవిడ్ పాండమిక్కి దీనికి ఎటువంటి సంబంధం లేకుండా కోర్సు చెయ్యొచ్చు అనేది ఇక్కడ మనకి చాలా క్లారిటీగా ఇచ్చారు. ఓకే, ఇలాగా అలాగే దీనిలో భవిష్యత్తులో ఎటువంటి అవకాశాలు ఉన్నాయని ఇచ్చారు. ప్రస్తుతం
ఎట్లా ఉంది, దీర్ఘకాలికంగా కెరీర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. అలాగే దీనికి కోర్స్ చేసిన తర్వాత ఎటువంటి ఆదాయం వస్తుందో కూడా మనకి ఇచ్చారు. చూడండి 10,000 20,000 ప్రవేశ స్థాయి నుంచి ఇది 15,000 ఇలాగ మనకి చూడండి 55,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉందని ఇక్కడ మనకి చెప్పారు. ఇంకా సమాచారం కావాలంటే రీడ్ మోర్ క్లిక్ చేయడం ద్వారా మనకి రావడం జరుగుతుంది. ఓకే, అంటే ఎంత మనం భవిష్యత్తులో సంపాదించగలం అనేది కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. మరి కళాశాలలు ఎక్కడున్నాయి, కాలేజెస్, ఇక్కడ కూడా లింకులు ఇచ్చారు చూడండి, చక్కగాని ఇచ్చారు కదా, మళ్ళీ ఇచ్చారు. ప్రవేశ పరీక్షలు ఏముంటాయి, స్కాలర్షిప్లు ఏముంటాయి, ఉపాధి అవకాశాలు ఏముంటాయి మళ్ళీ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఒకసారి కళాశాలలు, కాలేజెస్, ఏ కాలేజెస్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు ఎన్నుకోవచ్చు. కాలేజెస్, ఈ కాలేజెస్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో గవర్నమెంట్లో ఉన్నాయా, ప్రైవేట్లో ఉన్నాయా, అదర్స్లో చూస్తే మనం సపోజ్ గవర్నమెంట్లో ఏమున్నాయో చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఏకంగా 16 దేశాలకు సంబంధించిన సమాచారం ఉంది. నేను ఇండియాది సెలెక్ట్ చేస్తున్నాను. ఇండియాలో సెలెక్ట్ చేస్తాం. ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి చూపిస్తూ ఉంటాయి. అలా కాదు, మనకి పర్టికులర్గా మనం దీంట్లో కోర్సుతో పాటు ఇంకా డీటెయిల్గా స్టేట్ సెలెక్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉన్నాయా, గవర్నమెంట్లో లేవు, ప్రైవేట్లో ఉన్నాయా చూద్దాం. ఎస్, చూసారా, అంటే ఇక్కడ మనకి కొన్ని ప్రైవేట్ స్కూల్లో ఈ కోర్సులో ఆఫర్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ సమాచారం వచ్చింది. ఈ క్లిక్ చేయడం ద్వారా మనకి మిగతా సమాచారం కూడా మనం పొందగలుగుతాం. అంటే కాలేజీ వస్తుంది, అలాగే గవర్నమెంట్లో అది ఉందా లేదా అనే కోర్సులు కూడా మనకి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయా అనేది కూడా మనకి చూడొచ్చు. దీంట్లో నోటిఫికేషన్లు ఇక్కడ ఆయా కోర్సులకు సంబంధించి మనకి ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ పెట్టింది అనౌన్స్ చేయడం అనమాట. దీని ఎక్కడ వీళ్ళు ఇచ్చారన్నది చూస్తే మనకి తెలిసిపోతుంది అనమాట. నోటిఫికేషన్ మొత్తం ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది, అది మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి స్కాలర్షిప్లు ఏవైనా ఉన్నాయనే సమాచారం కూడా మనకి దీంట్లో మనకి దొరుకుతుందన్నమాట. ఇక్కడ వీటిలో అంటే మీరు వీటిలో కాలేజీ ఎన్నుకున్న తర్వాత వాటిలో స్కాలర్షిప్ ఉన్నదని డీటెయిల్స్లో మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఆయా కోర్సుల్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇది ఇలా ప్రతి కోర్సు ఇదే కాదు, ఏదైనా సరే మనం ఎన్నుకోవచ్చు అన్నమాట. ఇది వొకేషనల్ సంబంధించి కోర్సు ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ కూడా మనం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడొచ్చు. మనం అగ్రికల్చర్ సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇంగ్లీష్లో నేను టైప్ చేస్తున్నాను. కెరీర్ ప్రొఫెషనల్ సంబంధించి ఏదో ఒకటి తీసుకుందాము. దీనికి సంబంధించిన సమాచారం కూడా మనకి ఉంది. ఈ ప్రొఫెషనల్లో మనం ఈ ప్రొఫెషనల్లో ఏ తీసుకుంటే బాగుంటుంది, అగ్రికల్చర్, ఫుడ్. ఇక్కడ అగ్రికల్చర్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటే మనకి ఇక్కడ ఎటువంటి కోర్సు లభ్యమవుతాయి, దాని యొక్క సమాచారం ఏంటన్నది ఇక్కడ చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ సైంటిస్ట్ అవ్వాలంటే మనం ఏ కోర్సు ఇలాగా ఎన్నుకోవాలి. దీంట్లో మళ్ళీ ప్రత్యేకంగా ఈ చూడండి ప్రత్యేకమైన మళ్ళీ కోర్సు స్పెషలైజేషన్ అంటాం, వాటి కూడా ఎన్నుకోవచ్చు. ఇక్కడ నుంచి 10th నుంచే మనం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలాగా రకరకాల దానికి ఏ సమాచారం కావాలో సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎంత అవుతుందో కూడా ఇచ్చారు. కనీసం ఇది చూడండి, ఏకంగా మినిమం అయితే 80,000, హైయెస్ట్ అయితే 6 lakhs అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఆదాయాలు కూడా ఆ మాదిరిగానే ఉంటాయి.
ఇక్కడ ఎప్పుడైతే మనకి చదువు పెరిగిందో దాని యొక్క ఆదాయం కూడా ఇక్కడ కూడా మనకి ఎక్కువ గరిష్టంగా ఉంటుంది, ఎక్కువగానే ఇవ్వడం జరిగింది. అలాగే కళాశాలకు సంబంధించి ఉన్నాయా లేదా అనేది మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనం చూడొచ్చు కాలేజెస్. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయో చూద్దాము. అగ్రికల్చర్ సైంటిస్ట్ సంబంధించి శ్రీకృష్ణదేవరాయ ఉంది. అలాగే పద్మావతి మహిళా విద్యాలయం ఉంది. గవర్నమెంట్లో కూడా మనకి కాలేజీ ఉంది, ఆచార్య అంజీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు. చూసారా, ఇలా మనకి రకరకాల మంచి కోర్సులు గవర్నమెంటు ప్రైవేటు అని కాకుండా ఎక్కడైతే మనకి అందుబాటులో ఉన్నాయో దాని యొక్క సమగ్ర సమాచారాన్ని ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చక్కగా దాని యొక్క ఆచార్య అంజీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరులో ఉండేది ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ 2 రకాల కోర్సులు, వాటి యొక్క డీటెయిల్స్. మళ్ళీ ఆ బీఎస్సీ అగ్రికల్చర్లో ఏముంటాయి, డ్యూరేషన్ 3 years ఉంటుంది, ఇది ప్రొఫెషనల్ ఫుల్ టైమ్గా జాయిన్ అవ్వాలి. బీటెక్లో అయితే 4 years ఉంటుంది. అలాగే దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ ప్రతిదీ కూడా సమగ్ర సమాచారం ఇక్కడ మనకి లభిస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు చక్కగా మీ యొక్క ఐడిని గుర్తుపెట్టుకుని ఇలాంటివి మీరు చెక్ చేసుకోండి. మీ కెరియర్కి బంగారు బాట వేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పటివరకు చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.